నేనేమంటాను తెలుసా, దయచేసి మీ పిల్లల్ని పెళ్ళికి తీసుకెళ్ళండి. ఆరు స్కూల్ ఉన్నా సరే స్కూల్ ఆపేసి తీసుకెళ్ళండి, స్కూల్కి లీవ్ పెట్టి తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే పెళ్లిలో చుట్టాలు బంధువులు అందరినీ తెలిసిన వాళ్ళందరూ కలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని మీ అబ్బాయికి మీ అమ్మాయికి పరిచయం చేయండి. అక్కడ ప్రతి ఒక్కరు పరిచయం చేయండి. ఎవరు ఎలా చుట్టాలు అవుతారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకంటే పెద్దవాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళ కాళ్ళకి ఎలా నమస్కారం పెట్టాలో సంస్కారం నేర్పించండి పిల్లలకు. ఇవన్నీ మనం చెప్పడం వల్లనే వాళ్ళ మార్పు అసలు లేకుంటే అమ్మ వీడు నాకు ఏమవుతాడు వాడు ఎవరు తెలుసా, వాళ్ళ అన్న కొడుకు అంతే తెలియదండి. అన్నదమ్ముల పిల్లలు కూడా గుర్తుపట్టలేరు, వాడేవాడు వీడేవాడు ఇలా ఉన్నది. అంటే ఇదన్నీ ఏమైందంటే మనము మ్యారేజ్కి వెళ్ళినప్పుడు 10 మందిని పరిచయం చేయండి, 10 మందిని పరిచయం చేయండి. మీ ఊర్లో చిన్న చిన్న జర్నీస్ ఉంటే ఎలా జర్నీస్ చేయాలో చెప్పండి. కావాలని డబ్బులు ఇస్తే డబ్బుకు లెక్క అడగండి. చాలా మంది పాకెట్ మనీ సిస్టమ్ ఉందట మీకు. ఇప్పుడు మాకు తెలియదు, అప్పుడు మాకు పాకెట్ లేవు, సిస్టమ్ ఎక్కడిది. సో పాకెట్ మనీ ఇస్తారట. ఇచ్చి వాడు 500 రూపాయలు 300 రూపాయలు పాకెట్ మనీ అట ఇస్తే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. సాయంత్రమో రేపో మళ్ళీ పాకెట్ మనీ అడిగే ముందు లాస్ట్ పాకెట్ మనీ ఏం చేసాడో అడగండి. ఖర్చు లెక్క తీసుకోండి. ఎక్కడ ఖర్చు పెట్టి అడగండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తండి. లేకుంటే ఏమో తెలుసా, నాన్న అంటే ఏటీఎం, అమ్మ అంటే స్విగ్గీ, అంతే. వాళ్ళకి అంతే. ఇది నా లాంగ్వేజ్ అండి, నా భాష. సో ఇలా కాదండి. వాళ్ళకి పెంచాల్సి అంటే ఎలా పెంచాలి తెలుసా అండి? బాధ్యతను పెంచాల్సి వస్తుంది. ప్రేమ ఇవ్వాలి, ఉద్దరణ ప్రేమ ఇవ్వాలి, బాధ్యత తెలియజేయాలి. అంతేగాని నోట్లో నుంచి అడిగడమో ఏది కూడా చేయకూడదు. నాన్న టీ షర్ట్ అనగానే ఒక్క టీ షర్ట్ 2 టీ షర్ట్లు ఇప్పిస్తాం, ఏదంటే ఇప్పిస్తూ ఉంటాం. కాదు, వాళ్ళకు బాధ్యత నేర్పించాలంటే ఇలాంటివి నేర్పించాలి. ఈ వయసు చాలా చాలా ముఖ్యం. ఈ వయసులో వాళ్ళకు అద్భుతమైన అబ్జర్వింగ్ స్కిల్స్ ఉంటాయండి. 5 నుంచి 13 వరకు అద్భుతమైన అబ్జర్వింగ్ స్కిల్స్. ఏది చెప్తుంటే అలా క్యాచ్ చేస్తుంటారు. వాళ్ళు హ్యాపీగా బై హార్ట్ ఎలా చేస్తుంటారో తెలుసా అండి, అద్భుతంగా గుర్తుంటుంది. అటువంటి వయసులో పిల్లలకి మనము ఏమేమి నేర్పించాలో నేర్పించండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తాండి, మదర్సాలు కానీ వేద పాఠశాలలు కానీ దే రిక్రూటెడ్ ది ఏజ్ అండి. ఈ ఏజ్ రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని వేలాది శ్లోకాలు గుర్తుంటాయి, మంత్రాలు గుర్తుంటాయి. ఈ వయసులో వాళ్ళు ఎలా ఉంటే అలా వింటా ఉంటారు. మీరు ఇలాంటి ఏం నేర్పించకుంటే, ఇలాంటి మంచి విషయాలు ఏం చెప్పకుంటే, లేదా మీ చుట్టాలు ఎవరు తెలియకుంటే, వాళ్ళ చదువు గురించి తెలియకుంటే, బాధ్యత గురించి తెలియకుంటే, సోషల్ గురించి తెలియకుంటే, చరిత్ర గురించి తెలియకుంటే వాడు సినిమా పడాలి నేర్చుకుంటాడు. ఎక్స్పర్ట్స్ చూడండి మీరు. అంటే మనము ఆ టైంలో కొద్దిగా పని ఇవ్వగలగాలి. ఈ వయసులో నేను అబ్జర్వ్ చేసింది అంటే చాలా మంది పేరెంట్స్ చదువు మార్నింగ్ లేసి చదువు అని రుత్తా ఉంటారు. కానీ ఎలా చదువుకోవాలి చెప్పరు. ఎలా చదువుకోవాలి చెప్పాల్సిన అవసరం ఉందండి ఈ వయసులో. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వయసులో వాళ్ళకి చెప్పాల్సింది తెలుసా అండి, ఈ వయసులో నీట్ గా ఎలా ఉండాలి, భోజనం ఎలా చేయాలి. భోజనం చేయడం 90% పిల్లకి రాదండి. కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, వాడు కోడి గెలుపుతా ఉంటాడు. ఆకలి అంటే ఏందో తెలియాలి. ఆకలి అంటే ఆ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న తండ్రికి ఏం చెప్పాను తెలుసా, మీ అమ్మాయి ఆకలి అవుతుంది అమ్మా అని ఎప్పుడు అడిగిందా అన్న? ఎప్పుడు అడగలేదు. మళ్ళీ నోట్లో కుక్కుతా ఉన్నారు, ఇంత అయిపోతారు. వాళ్ళకు ఆకలి అంటే తెలియాలండి, ఆకలి అంటే తెలియాలి. ఏమీ తెలియదు. ఇవన్నీ నేర్పించాల్సింది తల్లిదండ్రులు మాత్రమే, ఇంకెవరు కాదండి. ప్రాపర్ పేరెంటింగ్ ఉంటే ఇవన్నీ ఇబ్బందులు ఉండవు.